ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. స్థానిక బాలాజీ చెరువు కూడల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ దీనిపై తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. ఏకోపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, బదిలీ పొందిన ఉపాధ్యాయులను కొత్త స్థానాలకు పంపించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ మల్లిబాబుకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు టి రవిచక్రవర్తి, సిహెచ్ సూరిబాబు, జేవివి నగేష్, జి ప్రభాకర్ వర్మ, జి నాగమణి, పివిఎన్ గణేశ్వరరావు, టి సీతారామయ్య, ఆర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగంలోకి రావడం జరిగింది. మరి 2010కి ముందు అయితే ఏదైతే రిక్రూట్మెంట్లు ఉన్నాయో అప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారంగా అప్పుడు ఆ అర్హత పరీక్షలు రాసి పాస్ అయ్యి ఆ కాంపిటీషన్ లో ఉద్యోగాలు పొందినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ రోజున టెట్ పరీక్షను మళ్ళీ రాయాలనేటువంటిది తెలియజేయడం అనేటువంటి చాలా దుర్మార్గం. ఈ వెంటనే ఈ సుప్రీంకోర్టు ఈ రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం వేసి అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రివ్యూ పిటిషన్ వేసి మరి ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో 23(2) పార్ట్లో ఉన్నటువంటి ఆ నిబంధనలు అయితే సవరించాలనేటువంటి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అయితే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం జరుగుతుంది. మరి చాలా దుర్మార్గమైనటువంటి తీర్పుని వెంటనే సవరించుకోవాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు 18వ తేదీన జిల్లా విద్యా కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం STFI స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జనవరి 29వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి లేని పక్షంలో అయితే ఈ ఉద్యమాన్ని అయితే మరింత తీవ్రతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. కొన్ని లక్షల మంది ఈ రోజున ఉద్యోగాలు లేకుండా బయటకు పడేటువంటి అవకాశం ఉంటుంది. మరి తీర్పును సవరించకపోతే మాత్రం తీవ్రమైన సంక్షోభం ఎదురవుతుంది అనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనికి తగిన చర్యలు తీసుకోవాలనేటువంటి ఈ సందర్భంగా డిమాండ్. ఈ టెట్ అనేది వర్తింప చేయడం చాలా దుర్మార్గకరమైనటువంటి చర్య. ఎందుకంటే మేమేమి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ ఉద్యోగాన్ని సంపాదించలేదు. మా యొక్క స్వశక్తితో మా చదువుల అర్హతను బట్టి మేము ఆనాడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆధారంగా మేము అందరం కూడా ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. 2010 తర్వాత ఈ విద్యా హక్కు చట్టంలో వచ్చినటువంటి మార్పులను గతంలో అపాయింట్ అయినటువంటి టీచర్స్ అందరికీ కూడా వర్తింప చేయడానికి మేము యూటీఎఫ్ గా ఖండిస్తున్నాము. మేము దశల వారీగా పోరాటాన్ని ప్రకటించాము. ఇప్పటికే ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో రివ్యూ పిటిషన్లు అనేవి సుప్రీంకోర్టులో సమర్పించడం జరిగింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ కూడా సమర్పిస్తామని కార్యాపన చేస్తూ ఉన్నారు తప్ప కానీ దాన్ని అమలు చేసేటటువంటి స్థితి మాకు కనిపించట్లేదు. అందుకే ఈవేళ నిన్న కూడా డివిజన్ స్థాయిలో ఈ పోరాట కార్యక్రమాన్ని పిలుపివ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, దేశవ్యాప్తంగా కూడా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని యూటీఎఫ్ గా మేము డిమాండ్ చేస్తాం. ఆ విద్యా హక్కు చట్టంలో టెట్ ఉపాధ్యాయులందరికీ కావాలనేది ఉంది. కానీ 95లో అపాయింట్ అయిన ఉపాధ్యాయులకి దీన్ని వర్తింపజేయడం చాలా అన్యాయం. అలాంటి ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాలి, లేకపోతే వాళ్ళందరినీ ఉద్యోగాలను తొలగిస్తామనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉపాధ్యాయులందరి మీద ఒక పిడుగుపాటుగా ఉంది. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు పరీక్షలు కట్టి పరీక్షలు రాసి పాస్ అవ్వడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. పైగా టెట్ అనేది 35 మార్కులు పాస్ కాదు, అది కనీసం 60% మార్కులు వస్తేనే టెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా చేయవలసిన పని విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేయాలి, ఈ క్లాజ్ని తొలగించాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టుకి రివ్యూ పిటిషన్ వేయడం ద్వారా 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకి మినహాయింపు ఈ టెట్ నుంచి ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఈ పోరాటం చేస్తున్నాము. నాయకత్వం చెప్పినట్టుగా ఈ దశల వారీ పోరాటం, విజ్ఞప్తుల తర్వాత మొదటి దశ పోరాటం ఇప్పుడు ఈరోజు మొదలైంది. దీని అనంతరం జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను, STFI ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.